నమస్తే గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉండుంటారులే. నేను ఇప్పుడు ఓటీటీలోకి రీసెంట్గా వచ్చిన మూవీస్లో నుంచి మీకోసం బెస్ట్ మూవీస్ తీసుకొచ్చాను. సో ఎండ్ వరకు మిస్ చేయకుండా చూడండి. కమెంట్స్లో మీరు చూసిన అండర్ రేటెడ్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఏంటో కమెంట్ చేయండి. మన మూవీ లవర్స్ కమ్యూనిటీకి కూడా బెస్ట్ మూవీస్ చూడడంలో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇక మనం మూవీస్లోకి వెళ్తే నెంబర్ 8 డెడ్ బాయ్ డిటెక్టివ్స్. ఈ వెబ్ సిరీస్ కాన్సెప్ట్ ఏంటంటే చార్లెస్ అండ్ ఎడ్విన్ వాళ్ళిద్దరూ చనిపోయి చాలా ఇయర్స్ అవుతుంది, కానీ ఇంకా కూడా వాళ్ళు భూమి మీదనే ఉంటారు. వాళ్ళు భూమి మీద డిటెక్టివ్స్గా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే దయ్యాలకు ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తారు. అసలు మిగతా దయ్యాలకు వీళ్ళు ఎలా హెల్ప్ చేస్తారు అండ్ దయ్యాలకు ఇంకా మనుషుల మధ్య బాండ్ ఎలా ఏర్పడుతుందనేది వెబ్ సిరీస్లో చూపిస్తారు. వెబ్ సిరీస్లోని కామెడీ టచ్ కూడా ఉంటుంది. డార్క్ థీమ్ విఎఫ్ఎక్స్ నచ్చిన వాళ్ళకి విజువల్స్ సూపర్ అనిపిస్తాయి అంతే. వెబ్ సిరీస్ కాన్సెప్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ చేయాలనుంటే నెట్ఫ్లిక్స్లో ఉంది. దీని ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.6. నెంబర్ 7 డియర్. అర్జున్ అండ్ దీపిక కపుల్ మధ్య జరిగే స్టోరీ ఇది. చిన్న శబ్దం అనిపించినా కూడా లేచి కూర్చుంటాడు అర్జున్. అలా ఉన్న అర్జున్కి గుర్గపెట్టే దీపిక మధ్య ఎలా సెట్ అయింది అండ్ ఏం జరుగుతుంది అండ్ లవ్ మూవీలో ఉంటుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ ఇంట్లో గొడవలు మళ్ళీ ఎలా ప్యాచప్ అవుతారు, ఇలాంటి థీమ్లో మూవీ మొత్తం ఉంటుంది. స్టోరీ లైన్ నచ్చితే నెట్ఫ్లిక్స్లో ఉంటుంది, చూసేయండి. దీని ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 5.3. నెంబర్ 6 టిల్లు స్క్వేర్. ఈ సినిమా క్యారెక్టర్ ఓరియంటెడ్ థీమ్తో ఉన్న మూవీ. ఒకవేళ మనం టిల్లు క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వగలిగితే ఆ కామెడీ టైమింగ్కి పిచ్చగా ఎంజాయ్ చేస్తాం. ఆ బాడీ మేనరిజం అండ్ మన డే టు డే లైఫ్లో జరిగే కొన్ని కన్వర్జేషన్స్, ఇలా డీజే టిల్లులో లాగానే హీరోయిన్ వల్ల హీరోకి ప్రాబ్లమ్స్ వస్తాయి. హీరోయిన్ టిల్లుని మోసం చేస్తే టిల్లు ఎలా మళ్ళీ రివెంజ్ తీసుకుంటాడు అనేది మనకు మూవీలో చూపిస్తారు. కొంతమంది మూవీ బొక్కలా ఉంది అంటున్నారు. దాని వెనుక రీజన్ వచ్చేసి ఆ క్యారెక్టర్కి మనం కనెక్ట్ కాకపోవడమే. ముందు చెప్పినాక క్యారెక్టర్ కనెక్ట్ అయితేనే సినిమా ఎంజాయ్ చేస్తాం, లేకపోతే ఓవర్ రేటెడ్ మూవీలా కనిపిస్తుంది. ఈ మూవీ చూడాలి అనుకున్న వాళ్ళు నెట్ఫ్లిక్స్లో ఉంది. ఖాతా ఉన్నవాళ్ళు, అదే అకౌంట్ ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే కన్ను బొమ్మలో ఉంటుంది, పోయి చూడండి. దీని ఐఎండిబి రేటింగ్ 6.9. నెంబర్ 5 #home. ఇది ఆల్రెడీ 2021లోనే రిలీజ్ అయింది, కాకపోతే రీసెంట్గా యూట్యూబ్లో తెలుగు వర్జన్లో వచ్చింది. సో అందుకే రికమెండ్ చేస్తున్నా. మనం మూవీ స్టోరీ చూసుకుంటే ఇప్పటి జనరేషన్లో మొబైల్ అడిక్షన్ వల్ల మనుషులు ఎలా దూరం అవుతున్నారనేది మనకి సినిమాలో ఉంటుంది. మూవీలో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. చాలా ఇండ్లలో జరిగే విషయాలు, ఫ్యామిలీ ఎమోషన్స్కి మనం కనెక్ట్ అవుతాం. ఈ మూవీ యూట్యూబ్లో అయితే అవైలబుల్గా ఉంది. దీని ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 8.8. నెంబర్ 4 ఎక్స్ట్రార్డినరీ. ఇది ఒక అండర్ రేటెడ్ బ్రిటిష్ కామెడీ సిరీస్. ఇందులోని స్టోరీ, క్యారెక్టర్స్ అన్నీ ఫన్నీగా అండ్ జనరల్ క్యారెక్టరిస్టిక్ వేలో ఉంటాయి. దీని కథ ఏంటంటే ఒక అమ్మాయి తప్ప ప్రపంచంలో ఉన్న అందరికీ సూపర్ పవర్స్ ఉంటాయి. సో ఈ అమ్మాయి సూపర్ పవర్స్ కోసం ఏమేం చేస్తుంది అనేది సిరీస్లో మెయిన్గా చూపిస్తారు. ఫ్యాంటసీ థ్రిల్లర్ టైప్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయండి. కామెడీ సెటైర్స్ అనేవి చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్స్ తక్కువ డ్యూరేషన్తోనే ఉంటుంది. ఈజీగా సిరీస్ని కంప్లీట్ చేయొచ్చు. ఇది హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. దీని ఐఎండిబి రేటింగ్ 7.7 ఉంది. నెంబర్ 3 OMG 2. ఈ మూవీ టాపిక్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సొసైటీలో అందరూ చేసే ఒక టాపిక్ని తీసుకొని ఇది అవసరం, అందరూ చేస్తారు కూడా, కానీ దీని గురించి మాట్లాడరు. ఒకవేళ మాట్లాడితే పెద్ద తప్పులాగా చూస్తున్నారు. సాధించే సీన్స్ మాత్రం హై ఉంటాయి. కోర్టులో మాట్లాడే కొన్ని పాయింట్స్కి నిజంగా మనం కనెక్ట్ అయిపోతాం. అసలు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉన్నది అండ్ అప్పట్లోని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది అండ్ సొసైటీలో మనుషులు ఎలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అండ్ ఏం జరుగుతుందనే పాయింట్స్ మీద రియాలిటీగా మాట్లాడి చూపించారు. ఈ మూవీ జియో సినిమాలో ఉంది. దీని ఐఎండిబి రేటింగ్ 7.6. నెంబర్ 2 బైరీ. ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే నాగర్కోలి అనే ప్లేస్లో పీజియన్ రేసింగ్ ఎలా జరుగుతుంది, అసలు పీజియన్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఈ పీజియన్స్ కాంపిటీషన్స్ ఎలా వస్తాయి అనేది మూవీలో మనకు చూపిస్తారు. మూవీ మాత్రం ఇంట్రెస్టింగ్ అండ్ ఎంగేజింగ్గా ఉంటుంది. దీనికి పార్ట్ 2 కూడా ఉందంట, మరి అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ మూవీలో మ్యాక్స్ అన్నీ కవర్ చేశారు. లైక్ మదర్ అండ్ సన్ మధ్య ఉండే ప్రేమ, ఇంకా లవ్ స్టోరీ అండ్ యాక్షన్ సీన్స్. ఈ మూవీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. దీని ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 7.3 ఉంది. నెంబర్ 1 మంజుమల్ బాయ్స్. నేను చాలా రోజుల తర్వాత చూసిన బెస్ట్ మూవీ ఇది. సినిమా ఒక రేంజ్లో ఉంటుంది.
ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఇంత కూడా మిస్ చేయకుండా ఎంగేజ్ చేస్తుంది. మూవీ యాక్చువల్గా ఇది రియల్ స్టోరీ మీద బేస్ చేసుకొని మూవీ తీశారంట. మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉంటుంది. వాళ్ళు ట్రిప్ వేద్దామని వెళ్ళి అక్కడ రిస్ట్రిక్ట్ చేసిన ప్లేస్లోకి పోతే అనుకోకుండా ఆ గ్రూప్లోనే ఒక ఫ్రెండ్ దయ్యాల కిచెన్ అనే లోయలో పడిపోతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు, అసలు వాళ్ళు అతన్ని కాపాడుతారా లేదా, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు, లాస్ట్కి ఏం జరుగుతుందనేది మూవీలో చూపిస్తారు. ప్రతి సీను ప్రతి షాటు మనలోని ఇంటెన్సిటీని బిల్డ్ చేస్తుంది. మెయిన్లీ చైల్డ్హుడ్ అండ్ ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్ని ట్విస్ట్ చేసి చూపిస్తారు. దట్ వాజ్ క్రేజీ ఐడియా లిటరల్లీ. మీకు ఈ స్టోరీ లైన్ వినడానికి సింపుల్గా అనిపిస్తుంది, బట్ మూవీ చూస్తే పిచ్చెక్కిపోతుంది అంతే. డైరెక్టర్ చాలా గ్రేట్. మూవీ మొత్తం ఇంట్రెస్టింగ్గా తీయడం అనేది అంత మామూలు విషయం అయితే అసలు కాదు. క్లైమాక్స్లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. లిటరల్లీ నేను ఫుల్ కనెక్ట్ అయిపోయా. ఒకవేళ మీరు ఇంకా ఈ మాస్టర్ పీస్ని ఎక్స్పీరియన్స్ చేయకపోతే వెంటనే చూసేయండి. హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. దీని IMDb రేటింగ్ వచ్చేసి 8.6 ఉంది. సో ఓకే గైస్, మరొక మంచి మూవీస్ రికమెండేషన్ వీడియోతో మళ్ళీ దర్శనం ఇస్తా. మీరు చూసిన బెస్ట్ మూవీ ఏంటో రీసెంట్ టైంలో కామెంట్ చేయండి. వీడియోగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ బండి.